Hello everyone, this is Dr. Madhu Chandra from Coconut Dental Hospital. We are situated at Meerpet, Hyderabad. రీసెంట్గా న్యూస్లో మనం అందరం చూసాము, హైదరాబాద్లో నేరెడ్మెట్లో ఒక ఫేక్ డాక్టర్ అరెస్ట్ అయ్యారు. అంటే ఫేక్ డెంటిస్ట్ని పోలీస్ అరెస్ట్ చేశారు. దీని గురించి నేను ఇవాళ మాట్లాడదాం అనుకుంటున్నాను. మామూలుగా మేము బీడిఎస్ జాయిన్ అయిన తర్వాత మాకు కంప్లీట్ చేయడానికి 5 years పడుతుంది. అంటే 4 years ఆఫ్ ఎడ్యుకేషన్, థియరీ, క్లినికల్ ప్రాక్టీస్, ఎగ్జామ్స్ అండ్ 5th year మొత్తం ఇంటర్న్షిప్ ఉంటుంది. ఆ తర్వాత ఎండిఎస్ చేసినట్లయితే కనుక ఇంకొక 2 to 3 years ఆఫ్ ఎడ్యుకేషన్, క్లినికల్ ప్రాక్టీస్ అండ్ స్కిల్స్ అన్నీ డెవలప్ చేసుకుంటాము. అయితే ఇది అయిపోయిన తర్వాత మేము ఏ స్టేట్లో అయితే ఉంటామో ఆ స్టేట్ డెంటల్ కౌన్సిల్ దగ్గర రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత మేము ప్రాక్టీస్ చేయడానికి ఎలిజిబుల్ ఉంటాం. ప్రాక్టీస్ స్టార్ట్ చేసేటప్పుడు కూడా క్లినిక్లో ఎక్విప్మెంటు అవన్నీ అక్వైర్ చేసిన తర్వాత, క్లినిక్ సెటప్ స్టార్ట్ అయిన తర్వాత మేము డిఎంఎండ్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఆ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు మమ్మల్ని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు, అలాగే ఫైర్ ఎన్ఓసి అడుగుతారు. ఇలా కొన్ని స్పెసిఫిక్ డాక్యుమెంట్స్ మేము సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మాకు ప్రాక్టీస్ సెటప్ చేసుకోవడానికి, ప్రాక్టీస్ చేయడానికి ఎలిజిబిలిటీ వస్తుంది. సో మేము ఆల్మోస్ట్ 5 to 8 years ఆఫ్ లెర్నింగ్, కొంతమంది పీజీ, డబుల్ పీజీ అలా చేసిన వాళ్ళకి 5 to 9 years ఆఫ్ లెర్నింగ్, క్లినికల్ ప్రాక్టీస్, అక్వైరింగ్ స్కిల్స్, ట్రైనింగ్, ఇవన్నీ చేసిన తర్వాత మేము ప్రాక్టీస్ చేస్తాము. కానీ ఇలాంటి ఫేక్ డెంటిస్ట్ 10th class చదివి, ఇంటర్ చదివి క్లినిక్ పెట్టుకొని ప్రాక్టీస్ చేస్తున్నారు. అంటే వీళ్ళని ఎంకరేజ్ చేస్తుంది ఎవరు? మనమే, పబ్లికే. మీరు ఫేక్ డెంటిస్ట్ బోర్డు కనుక చూస్తే దాని మీద కనీసం రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా లేదు. కానీ మరి ఆయన 14 years నుంచి 20 years, ఆల్మోస్ట్ 20 years అయింది ప్రాక్టీస్ చేస్తున్నారు అనేది న్యూస్లో వచ్చింది. సో మనము అంటే రీజన్స్ ఎవాల్యుయేట్ చేసుకుంటే చాలామంది ఏం చేస్తారంటే, ఎక్కడ చీప్ రేట్కి వస్తుంది, ఎక్కడ అంటే మనం ఒక బట్టలు కొన్నట్టు లేకపోతే ఏదైనా వస్తువు కొన్నట్టు దాన్ని కంపేర్ చేసుకొని అలాంటి ప్లేసెస్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు. దాంట్లో మీకు ఎంత క్వాలిటీ ఉంటుంది అండ్ చీప్ రేట్లో చేసేవాళ్ళు అన్ట్రైన్డ్, అన్స్కిల్డ్ పీపుల్ దగ్గర మిమ్మల్ని మీరు ఎక్స్పెరిమెంట్ చేసుకోవడానికి మీరే డబ్బులు ఇచ్చి, పర్మిషన్ ఇచ్చి ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు. సో ఒకసారి ఆలోచించండి, బీ వేర్ అండ్ బీ కాన్షియస్. అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు, ఎప్పుడైనా డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ క్వాలిఫికేషన్ చెక్ చేసుకోవడం మ్యాండేటరీ అనేది చూసుకోండి.